దర్శనం బాగా అయిందండి. సిస్టమ్ కూడా అంతా బాగుంది, చాలా బాగుంది. అంతా చక్కగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం, ఎక్కడికక్కడ మర్యాదలు చేయడం అంతా చాలా బాగుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వచ్చాం. అది లాస్ట్ ఇయర్ కంటే బెటర్గానే ఉంది, చాలా బెటర్గా ఉంది. అలాగే చేశారు, సామాన్యులకు పెద్దపేట అన్నట్టు అట్లాగే బాగా చేశారు, బాగుంది. చంద్రబాబు నాయుడు బాగా చేశారు, బాగా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. క్యూ లైన్లో కూడా వాటర్ బాటిల్ బాగా ఇస్తున్నారు. లోపల వైద్య శిబిరాలు బాగా పెట్టారు, చాలా బాగున్నాయి ఏర్పాట్లు. వచ్చానండి, అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. పోయిన సంవత్సరం కూడా బాగానే ఉంది. అంటే మా పిల్లలు మాలేసుకున్నారు, ఆ క్యూ లైన్లో వచ్చాను, బాగానే ఉన్నాయి, ఇప్పుడు బాగానే ఉంది. ఏం లేదు, అంతా బాగానే ఉంది. జనాలు కూడా ఫ్రీగా వెళ్తున్నారు, ఏం లేదు తోచుకోవడాలు అలాంటివి ఏం లేదు, మొత్తం బాగుంది. స్పీడ్గానే వెళ్తున్నాయి. వాళ్ళు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నట్టుంది, పర్వాలా బాగానే ఉంది. నేను ఇక్కడే లోకలే, విజయవాడ. అంతే బాగానే. ఏదో వాటర్ బాటిల్ ఇస్తున్నారు, అంటే నేను చూసింది అంతే. నేను వాటర్ బాటిల్ కనిపించిన వాటర్ బాటిల్ ఇంకంతే. ఏదో కాఫీ ఏదో ఇస్తున్నట్టున్నారు, అది నేను తీసుకోలేదు. చాలా బాగున్నాయండి. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు సార్, మధ్య ప్యాకెట్లో వాటర్ బాటిల్. ఇవాళ అయితే 1 గంటన్నర 2 గంటల్లో ఫ్రీగా అయిపోతుంది. ఇక్కడ కిష్టలంక చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం. తోపులాట లేకుండా, ఇదివరకు తోపులాట ఉండేది. నిదానంగా చిన్నపిల్లలు కానీ ఆపి చూపిస్తుంటారు బాగా, అది బాగా నచ్చింది. దర్శనం బాగుందండి, అమ్మవారు బాగుంది. ఎంత జనం ఉన్నా కూడా నెట్టుకోలేదు, ప్రశాంతంగా పంపిస్తున్నారు. వాటర్ ఎక్కడికక్కడికి మజ్జిగిస్తున్నారు, అన్నీ బాగుంది. మేము లాస్ట్ ఇయర్ రాలేదు సార్. ఏం లేదండి, అటా పంపిస్తూనే ఉన్నారు, లైన్గా చిన్నగా పంపిస్తూనే ఉన్నారు, నిలబడేది లేదు. దర్శనాన్ని కొంచెం లాగిస్తున్నారు. దర్శనం కొంచెం 1-2 నిమిషాలు అన్న అట్లా దడం పెట్టుకొని లాగేస్తున్నారు. బాగా జరిగింది బాబు, దేవుడి దర్శనం అమ్మవారిది. ఏలూరు నుంచి వచ్చాము, బాగా జరిగింది, బాగానే ఉంది. ఏమి లేదు, బాగానే వచ్చాం. 300 రూపాయల దర్శనంలోకి వెళ్ళాం, బాగానే ఉంది. ఇచ్చారమ్మా. ప్రసాదాలు కూడా పెట్టారు, అన్నదానం చేశారు, చాలా బాగా. ప్రసాదం కూడా అందరికి అందింది, చాలా సౌకర్యం బాగుంది, చాలా బాగుంది. ఏలూరు నుంచి వచ్చాం, 2 గంటలు పట్టింది. 1 గంట దిగాము. లేదు, చాలా క్రమశిక్షణగా పద్ధతిగా చాలా బాగా అవకాశం చాలా బాగుంది సార్. మట్టుకు చాలా బాగా 2 సార్లు వచ్చాం నెలలో అమ్మవారి దర్శనానికి. బాగా దర్శనం బాగా అయ్యింది, బాగా జరిగింది. హైదరాబాద్ అమ్మగారిని తీసుకొచ్చా ఉచిత బస్సు ఎక్కి, బాగా జరిగింది. అమ్మగారు మా పాప వాళ్ళిద్దరూ అందరం వచ్చాము. 1 గంట దిగాము, 3 బయటకు వచ్చేస్తాము. దర్శనం అయింది, భోజనం అది చక్కగా బాగా జరిగింది. అంత దేవుడి దర్శనం బాగా అయింది. అమ్మవారి దర్శనం 2 గంటలు పెట్టింది. ఏం లేదు, బాగా జరిగింది. సరే, ఫ్రీగా బాగుంది. భోజనం అది కూడా బాగుంది, బాగున్నాయి. భోజనం కూడా అందింది ఈరోజు అయితే, నిన్న మొన్న అందలేదు కానీ ఈరోజు బాగుంది. ఏం లేదు, ఈరోజు చక్కగా ఉంది. అమ్మకి 3 రోజుల నుంచి వస్తున్నాను. నిన్న మొన్న కన్నా ఈరోజు చాలా బాగా జరిగింది. అసలు నెట్టుకోవటం కానీ తోసుకోవటం ఏమీ లేదు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. దర్శనం కూడా బాగా జరిగింది. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ వరకే ఉన్నాయి. భోజనం వచ్చి ఇటు పక్కన పెట్టారు. ఇప్పుడు భోజనం చేసి వస్తున్నా. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి, బాగా జరిగింది. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, లైన్లో ఉన్నప్పుడు అంటే భోజనం టైంలో కూడా లైన్లో ఉండాల్సి వస్తుంది కదా, ఆ టైంలో కొద్దిగా ఏమన్నా వాటర్ కాకుండా మజ్జిగ కానీ నిమ్మకాయ నీళ్ళు ఇస్తే కొద్దిగా నీరసంగా పోకుండా కొద్దిగా యాక్టివ్గా దేవుని దర్శనం చేసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం. ఆలోచన మైండ్ అనేది డివేట్ అవ్వకుండా, అదొకటి చిన్న రిక్వెస్ట్. మిగతా అంతా ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా హ్యాపీగా తిన్నాం, అంతా బాగుంది. మేము విజయవాడ అండి. మొన్న కూడా వచ్చాను నేను, ఆ రోజు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఈరోజు చాలా బాగుంది, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. అది పాల్గొంపాడు మంగళగిరి దగ్గర బాగుంది. జరిగిందండి, బాగా జరిగింది. వాటర్ బాటిల్ తాగుతున్నారు కదండి, అంతా బాగా జరుగుతుంది. దర్శనానికి 3 గంటల సమయం నుంచి వెళ్తున్నామండి, కానీ అక్కడ తిరుపతిలో కానీ అన్యాయంగా తోసేస్తున్నారు. హైట్ తక్కువ ఉన్నోళ్ళు, ముందు హైట్ ఉన్న వాళ్ళకి అమ్మవారు అసలు కనపడదల్లా, చూసే లోపే తోసేస్తున్నారు. అంతసేపు టైం వెచ్చించి మేము వెళ్ళిన మనస్ఫూర్తిగా అమ్మవారిని చూడలేకపోతున్నాం. లైన్లో అంటే వెళ్తున్నాము అమ్మవారిని చూస్తాను కాబట్టి కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు,
కానీ అక్కడ చూసే కాడ మరీ దారుణంగా తోసేస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గుంటూరు నుంచి వచ్చాం. ఎట్లా ఎంత టైం పడుతుంది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి? 3 గంటలు పట్టిందండి. పర్లేదే, అంటే లోపల దర్శనం చేసుకోవడం, నెట్ వెయిటింగ్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. మీరేం సూచన చేస్తారు వాళ్ళు చెప్పదలుచు? కొంచెం తోసేయకుండా అమ్మవారిని అంతసేపు గంటలు నుంచొని వచ్చాం కాబట్టి కొంతసేపు అమ్మవారిని చూడనిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మేము తణుకు నుంచి వచ్చాను, పశ్చిమ గోదావరి జిల్లా. దర్శనం చాలా బాగా జరిగిందండి. అన్న సమారాధన అన్నీ బాగానే జరిగింది. ప్రసాదాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి. అంతా బాగానే చేస్తున్నారండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. పాలు ఇస్తున్నారండి, వాటర్ ఇస్తున్నారు, అన్నీ బాగానే ఎంత టైం పట్టింది మీ మాకు 2 గంటల టైం పెట్టింది. దేవుడిని ఎక్కువసేపు చూడనివ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. అది ఏదో అందరికీ దర్శనం అవ్వాలి కదండి, బాగానే దర్శనం జరిగిందండి. మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, దర్శనం సాటిస్ఫాక్షన్ అయింది, బాగానే ఉంది, పర్లేదు. విజయవాడ నుంచి వచ్చినామండి ఎలా మేము. ఉంది దర్శనం? దర్శనం బాగా జరిగింది, అన్నప్రసాదాలు కూడా బాగా జరిగినాయి. ఏటికి లోటు లేకుండా చంద్రబాబు గారు మాకు అన్ని సహకారంగా బాగా జరిపించారు. ఓకే, ఏర్పాట్లు బాగున్నాయండి. మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఫ్రీగా దర్శనం జరిగింది, ఫ్రీగానే ఉండి కౌంటర్లలో కూడా క్యూ లైన్లో నెట్టుకోవటం కూడా ఏం లేదు, ప్రశాంతంగా ఉండే, అన్నీ బాగున్నాయి. ఇస్తున్నారమ్మా మీకు లైన్లు ఎక్కువ? వాటర్ బాటిల్ ఇస్తున్నారు, ఎవరికి కావాలన్నా మంచినీళ్ళు తాక్కుంటూ వెళ్ళమని, అన్నీ మంచిగా జరుగుతాయి. చాలా పెద్దగా పొడుగ్గా పెట్టారు, కొంచెం తగ్గించుంటే ఇంకా బాగుండేది. మిగిలినంతా బాగానే చేశారు. వాటర్ మాత్రం ఎక్కడ తగ్గులేదు. ఫుల్ వాటర్ బాటిల్ ఫ్రీగా పంచుతున్నారు. ఆడు వాటర్ బాటిల్ ఎక్కువైపోయి కొన్నాడు. ఆడు వద్దురా అని చెప్పి నేను తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఇప్పించాను ఆడికి. బాగుంది, చాలా బాగా చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మా ఇల్లు ఆ పక్కసందులోనే నడుచుకుంటూ వచ్చా. రోజు దర్శనానికి వస్తున్నాం? రోజు వస్తాను. రోజు ఎట్లా ఉంటుంది? అంటే నాకు దేవుడి భక్తి చాలా ఎక్కువ అండి, దానికి రోజు వస్తాను నేను. చాలా బాగున్నాయి, బాగా చేశారు అమ్మవారి డెకరేషన్ అయ్యి. ఆ పూలు పెట్టిన డెకరేషన్ మా ఫ్రెండే కాకపోతే నన్ను పైకి తీసుకెళ్ళట్లా. రోజు క్యూ లైన్ కానీ అన్నీ బాగా చేశారు. ఈసారి మట్టికి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడికక్కడ బాగా లైన్ కూడా బాగా, దర్శనం కూడా బాగా జరుగుతుందండి. నెట్టుకోవటం అలాంటివి? అలాంటిది ఏం లేదు, ఫ్రీగా వెళ్తుంది దర్శనం. సెక్యూరిటీస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. భక్తులు అయితే ఇంద్రకీలాద్రిపై దర్శనానికి వస్తున్న ప్రతి భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ల్యాగ్ లేదని, చాలా త్వరగా దర్శనం చేసుకుంటున్నామని చెప్తున్నారు.